కోట్లాది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న సిట్ నివేదికతో గత వైసీపీ పాలకుల బండారం బట్టబయలైందని కూటమి నేతలు మండిపడ్డారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత జగన్ సర్కార్కే దక్కిందని ఎద్దేవా చేశారు. తిరుమలలో జరిగిన అపచారం తొలగిపోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను శుద్ధి చేశారు. లడ్డూ తయారీపై సిట్ నివేదికను ప్రస్తావిస్తూ మహాపాపం నిజం పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణైన నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వెలసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. మహాపాపం నిజం 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించారు, దాంతోనే 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు, వైసీపీ పెద్దలు 251 కోట్ల రూపాయలను తమ జేబుల్లో వేసుకున్నారని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఫ్లెక్సీలపై జగన్తో పాటు టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఫోటోలను వేశారు. ఈ ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. టీటీడీ చరిత్రలో కల్తీ నెయ్యి ఘటనలు ఎప్పుడూ జరగలేదని పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. గత వైసీపీ పాలకులు హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ మాచవరం మండలం మోర్జంపాడులోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతల్ని జనం నిలదీయాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. వైసీపీ నేతలు కల్తీ నెయ్యితో అవినీతికి పాల్పడ్డారని లాలాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పార్టీ నేతలతో కలిసి ఆయన నిరసన ప్రదర్శన నిర్వహించారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు తప్పు ఒప్పుకొని తిరుమలేశుణ్ణి క్షమాపణలు వేడుకోవాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి లేని లడ్డూ తయారు చేసి తిరుమల వెంకటేశ్వరునికి తీవ్ర అపచారం చేశారంటూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ శుద్ధి చేశారు. కలియుగ దైవానికి జరిగిన అపచారానికి సంప్రోక్షణ, శుద్ధీకరణ పూజలు చేశారు. ఆలయంలో మెట్లు కడిగి శుభ్రం చేశారు. తిరుమల పవిత్రతను గత ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. నియోజకవర్గంలోని యోగి మల్లవరం శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతిలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం నుంచి గాంధీ రోడ్డు మీదుగా 4 కాళ్ల మండపం వరకు టీడీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. కల్తీ నెయ్యితో తిరుమల పవిత్రతను జగన్ దెబ్బతీశారని ఆరోపిస్తూ కర్నూలులో టీడీపీ నేతలు గాయత్రి ఎస్టేట్ నుంచి వినాయక ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని శుభ్రం చేశారు. నంద్యాలలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. వైసీపీ పాలనలో కల్తీ లడ్డూలు తయారు చేసినట్లు దర్యాప్తు సంస్థ తేల్చినా ఆ పార్టీ నేతలు పొంతనలేని వివరణలు ఇస్తున్నారని సత్యసాయి జిల్లా కదిరిలో కూటమి నేతలు మండిపడ్డారు. స్థానిక రామాలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉండే దేవాలయాలన్నీ శుద్ధి చేయాలి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసిన ఈ అరాచకాలు. నెయ్యిలో కల్తీని సిట్ ధృవీకరించడంతో ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూటమి నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక బాబా ఆలయాన్ని శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు టీడీపీ కార్యాలయంలో కూటమి శ్రేణులతో కలిసి కల్తీ నెయ్యి వివరాలతో కూడిన ప్లకార్డులను ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రదర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ నాయకులతో హరహర దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తిరుమలలో అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఆలయాన్ని శుభ్రం చేశారు. కల్తీ నెయ్యి కుట్రలో భాగమైన వారందరినీ కఠినంగా శిక్షించాలంటూ ముమ్మిడివరంలో కూటమి నేతలు వెంకటేశ్వర స్వామి ఆలయాలను శుద్ధి చేశారు. కల్తీ నెయ్యి దోషులకు